శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సర ఆరంభం ఎలా ఉంటుంది, మధ్య నుండి ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఎలా మార్పులు జరుగుతాయి, ఎంత పాజిటివ్ ఉంటుంది, ఎంత నెగిటివ్ ఉంటుంది, ఏ గ్రహాల వల్ల ఎటువంటి ప్రభావం జరుగుతుంది, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది లైఫ్లో అంటే ఈ వచ్చే సంవత్సరం. ఇన్ జనరల్గా కొన్ని విషయాలు, కొన్ని అప్స్ అండ్ డౌన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారికి అంటే న్యూ ఇయర్ అంటే 2024 జనవరి నుండి ఎలా ఉంటుందని కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. సో ఇక్కడ వృశ్చిక రాశి వారు చూస్తే రాశిలో బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావంతో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అలాగే వాళ్ళు జస్ట్ ఫ్యూ డేస్ ఉంటారు అనుకోండి. తర్వాత సెకండ్ హౌస్లో బుధాదిత్యం కనబడుతుంది. బుధుడు ప్లస్ రవి ఉంటాడు. అక్కడ కూడా మ్యాక్సిమం జనవరి 14th వరకు ఉంటాడు. అక్కడ నుండి నెక్స్ట్ చతుర్థంలో శని యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే పంచంలో రాహు యొక్క ప్రభావం. ఇవి రెండు యాజ్ ఇట్ ఈజ్ స్టాండర్డ్గా సంవత్సరంతో ఉంటాయి. 6వ ఇంట్లో బృహస్పతి, 6వ ఇంట్లోని బృహస్పతి మళ్ళీ May 1st నుండి సప్తమ భావంలోకి వెళ్తాడు. అలాగే కేతు లాభంలో ఉంటాడు. సో ఇటువంటి పరిస్థితుల్లోనే ఫస్ట్ హాఫ్ గురించి మనం మాట్లాడుకున్నాం. జనవరి 1st నుండి మనకు May 1st వరకు జరిగే ఇన్సిడెంట్స్ మనం దృష్టిలో పెట్టుకుంటే మనకు స్టార్టింగ్లో బుధుడు ప్లస్ శుక్రుడు ఒక రాశిలో ఉండడం, వాళ్ళిద్దరూ మనకు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మన రాశిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా బుధుడు యొక్క పాదరసమైనటువంటి ఆలోచనలన్నీ ఉంటాయి. శుక్రుడు సంబంధం ఎలాగున్నా కొత్త ఇంటలెక్చువల్ ప్లానింగ్, ప్రోగ్రామింగ్, గోలు, థీమ్ అనేది మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. ఆ ఫిక్స్ అయినట్టుగా ఉంచండి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఇమ్మీడియట్గా కొంచెం స్పేస్ తీసుకోండి. మీరు టైము అట్లీస్ట్ ఫిబ్రవరి, మార్చ్ వరకు తీసుకుని అప్పుడు సర్కమ్స్టెన్స్ని బట్టి మీరు ముందుకు చేసే ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే అప్పటికి మనకేంటంటే గురుడు కొంతవరకు వృషభంలోకి రావడానికి చేసే ప్రయత్న మార్గం అయితే ఆరంభిస్తాడు. ఎడ్జ్ ఆఫ్ మేషరాశిలో ఉంటాడు, వృషభంలోకి వెళ్తూనే ఉంటాడు. సో గురువు అక్కడికి వెళ్ళే వరకు మనం వెయిట్ చేయాలి ఇన్ఫ్యాక్ట్. బట్ ఫిబ్రవరి తర్వాత నుండి కొంచెం పాజిటివ్ సెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. బుధాదిత్యోగం అన్నది కనబడుతోంది. సో ఫస్ట్ 15 డేస్లోనే ఒకవేళ కానీ కొత్త నిర్ణయాలు కానీ తీసుకుంటే, కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అది కొంతవరకు ఇనిషియేట్ చేయొచ్చు. ఇనిషియేట్ చేసినా కూడా ఇంప్లిమెంటేషన్స్ అండ్ ఫర్దర్ గ్రోత్ అన్నది కూడా మనం కొంత ఆల్మోస్ట్ మార్చ్, ఏప్రిల్ వరకు వెయిట్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ టేక్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే అర్ధాశ్లేషణ ప్రభావం ఒక పక్క కనబడుతుంది కాబట్టి మీకు తెలియకుండానే మీ చేతి ఖర్చు కొంత అవుతుంది. దానివల్ల మనం సబ్స్టిట్యూట్ చేయడానికి ఏమీ ఛాన్సెస్ అయితే ఉండవు. ప్రస్తుతానికి ఫస్ట్ హాఫ్లో అర్ధాశ్లేషణి, తర్వాత పంచంలో రాహు కూడా మీ చేతి ఖర్చు పెట్టిస్తారు. పంచంలోన పిల్లల ద్వారా మీ చేత విపరీతమైన ఖర్చు పెట్టిస్తారు. అలాగే మీరు చూసుకుంటే లాభాలు కొంత వ్యాపారంలో మనకు కనబడతాయి డెఫినెట్గాను, అందులో సందేహం లేదు. బట్ లాభాలు కనబడతాయి కానీ ఆ వచ్చిన లాభాన్ని వల్ల పిల్లల ద్వారా ఖర్చు అవుతుంది. అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత ఖర్చు అవుతుంది. ఆరోగ్య విషయంలో కొంచెం అర్థం అవుతుంది. అలాగే మనం తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ సెకండ్ హౌస్లో ఉన్న బుధుడు రవి కాంబినేషన్స్లో కొత్త వెంచర్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే దానికోసం కూడా కొంచెం ఖర్చు అయిపోతుంది. సో ఈ రకంగా ఏంటంటే మన ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ మనం ప్రాపర్ వేలో ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. కానీ శుభకార్యంగా మాత్రం కాదు. మామూలు ఇన్ జనరల్గా డెవలప్మెంట్ ఆఫ్ యువర్ బిజినెస్, డెవలప్మెంట్ ఆఫ్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దానికోసం ఖర్చు పెడతారు. ఆర్థిక బలం పెంచుకోవడానికి ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అంటే May తర్వాత శుభ ఫలితాలు కనబడతాయి. ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఇవన్నీ కనబడతాయి. ఫస్ట్ 5 monthsలో మాత్రం మనకు పెద్దగా చెప్పుకోదగ్గ బెనిఫిట్ అయితే ఎక్కువగా కనిపించదు. అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు అయితే ఎక్కువ కనిపించదు, ఆ తర్వాత కనిపించవచ్చు. అలాగే వ్యాపారస్తుల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్నీ ఫస్ట్ 4 months చేయండి. సెకండ్ హాఫ్లో దాని ఫుల్ స్పీడ్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతాంగం కూడా విత్తనాలు వేయడము, పండించడం, వాటి ఫస్ట్ 4 months కొంత ఏమైనా చేస్తే May, June నుండి మంచి రైజింగ్ అవడానికి అవకాశం మనకు అనిపిస్తుంది. అలాగే కాంబినేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, అలాగే ఇంజనీర్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టము, డిజైనింగ్ ఇంజనీర్స్, అలాగే మనకు చూసుకుంటే రకరకాలుగా అంటే భూమి మీద వ్యాపారం చేసే ప్రతి రియల్ ఎస్టేట్, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం రిలీఫ్గా కనబడుతుంది మనకు లైఫ్లోని. ఇవన్నిటికీ ఫస్ట్ హాఫ్లో మీరు వేసిన ఫౌండేషన్కి రిలీఫ్ సెకండ్ హాఫ్లో కనబడుతుంది. May 1st నుండి కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, నేషనల్ లెవెల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్లో ఎంత స్ట్రెస్ తీసుకుంటారో ఫస్ట్ హాఫ్, దాని రిజల్ట్ May 1st నుండి మనకు ఫుల్ ఫ్లెజ్గా కనబడుతుంది అనమాట. సో ఇది ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే March 15th తర్వాత నుండి May 1st వరకు చతుర్థంలో శని ప్లస్ కుజుడు యొక్క కాంబినేషన్ జరుగుతుంది. 4th house tells about the mother, 4th tells about your education, about your land investments plans అని కూడా చెప్తాను. కాబట్టి ఆ March 15 నుండి May 1st లోపల మాత్రం
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4th హౌస్ ఇంత బలహీనంగా ఉన్నప్పుడు 5th హౌస్ కూడా మనకు పెద్దగా బలంగా కనిపించదు. 4th హౌస్ కంటే 5th హౌస్ అంటే పంచమ స్థానంలో బలం తక్కువగా కనబడుతుంది. సో దానివల్ల అంటే కొన్ని నిర్ణయాలు మీరు తీసుకున్న వాటిలో డిస్టర్బెన్స్ అవుతారు. అలాగే మీ అమ్మగారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం డ్రాస్టిక్గా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలోని. ఇవి రెండు కొంచెం జాగ్రత్త చూసుకుంటే బాగుంటుంది. అలాగే మీకు ఫిబ్రవరి 15th నుండి మార్చ్ 14th లోపల, అంటే మార్చ్ 15 నుండి కుజుడు అక్కడికి వెళ్తాడు. కానీ బిఫోర్ దట్ అంటే రవి ఒకసారి అక్కడ వెళ్ళి కూర్చుంటే 1 month మకరం నుండి కుంభంలోకి వెళ్తాడు అనమాట. అంటే మకర సంక్రాంతి అయిపోగానే వెంటనే కుంభంలోకి ప్రవేశిస్తాడు. సో కుంభంలోకి ప్రవేశించిన కుంభంలో శని ఉన్నాడు, శనితో పాటు రవి కలిసి కూర్చుంటాడు. సో అది కూడా మంచి కాంబినేషన్ కాదు. సో మనకేంటంటే ఆల్మోస్ట్ మకర సంక్రాంతి అయిన తర్వాత మే 1st వరకు మాత్రం 4th హౌస్ అనేది కొంచెం బాగా డిస్టర్బ్ అయి ఉంటుంది. సో దాన్ని కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వృశ్చిక రాశి వారికి ఉంటుంది. వీటన్నిటికీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి మాత్రం చేసే మార్గంలో ఏంటంటే ఇక్కడ కానీ మీరు ఓవరాల్ పరిస్థితులను బయటపడడానికి ప్రయత్నం చేసిన సక్సెస్ కానీ అయితే మే 1st నుండి టిల్ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా మీ గురుబలం ఒకటి యాడ్ అవుతుందన్నమాట. గురుబలం అనేది మే 1st నుండి వృషభంలోకి రాగానే ఆటోమేటిక్ వృషభం నుండి వాడు వృశ్చిక రాశిని చూస్తాడు కాబట్టి, సప్తమ భావం చూస్తాడు కాబట్టి డెఫినెట్గా మీరు చేయాలనుకున్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ అనుకోండి, అలాగే వివాహానికి మధ్యవర్తి చేయడం అనుకోండి, లేకపోతే రకరకాలుగా అంటే సంతాన విషయంలో చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అనుకోండి. అన్ని రకాల అంటే మనకి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనుకోండి. గురుబలం మనకు మీద దృష్టి పడింది కాబట్టి అటువంటిది మే 1st నుండి మనకు 1 year పాటు మనకు పూర్తిగా కనబడుతుంది. కాబట్టి ఆ బలం ఉన్న టైంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నాం కాబట్టి ఈ వయసును బట్టి, యుక్త వయసును బట్టి ఒక రకమైన టర్నింగ్ పాయింట్, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన టర్నింగ్ పాయింట్, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక రకమైన టర్నింగ్ పాయింట్, అప్పటి వరకు టైట్ ఉన్న వాళ్ళకి రిలీఫ్ అవుతారు. అలాగే వ్యాపారస్తులు కూడా గురుబలం అనేది ఒక అల్టిమేట్ సక్సెస్ అనే లైఫ్ అన్నమాట. ఆయన ప్రతి 11 yearsకి ఒకసారి మన మీద దృష్టి పెట్టడానికి వస్తుంటారు. అంటే డైరెక్ట్గా దృష్టి పెట్టడానికి సప్తమ భావంతో వస్తుంటారు కాబట్టి సో అటువంటి దృష్టి వచ్చింది కాబట్టి సో ఈ టైంలో మనం ఏమైనా కరెక్షన్స్ చేసుకోగలిగితే లైఫ్ చాలా బాగుంటుంది. అబౌట్ మ్యారిటల్ లైఫ్ ఆల్సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన గొడవలు ఉంటే చిరాకులు పరాకులు కూడా కరెక్షన్ చేస్తారు. అలాగే అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా సెటిల్మెంట్ చేస్తాడు. అలాగే ఆల్మోస్ట్ కోర్టు వరకు వెళ్ళి విడిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఒకవేళ లగ్నం బలం బాగుండి ఉంటే మాత్రం ఈ టైంలో కానీ ప్రయత్నం చేస్తే మళ్ళీ కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎన్నో విషయాలు అంటే మ్యారిటల్ లైఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ఇండియన్ సిస్టంలోని. భారతదేశంలో దానికి చాలా వాల్యూస్ ఇస్తాం కాబట్టి సో అటువంటి వాల్యూస్ ఇస్తున్న ఈ యొక్క మ్యారిటల్ లైఫ్ మీద ఈ గురు దృష్టి అంటే పడుతుంది కాబట్టి వృశ్చిక రాశి వరకు ఏంటంటే అది లాట్ ఆఫ్ చేంజెస్ విల్ కమ్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ద లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మ్యారేజ్ కాకుండా చాలా రోజుల నుండి పెండింగ్ ఉన్నవాళ్ళు 32, 34, 36 సంవత్సరాల వరకు ఉండి పెళ్లి కావట్లేని వాళ్ళు కూడా ఈ గురుబలం పెరగగానే సప్తమ భావన ఆటోమేటిక్గా అది వర్కౌట్ అవుతుందన్నమాట. సో ఈ రకంగా గురుబలం అవుతుంది కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి అంటే వృశ్చిక రాశి వారు డెఫినెట్గా మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని, గురు మంత్రాన్ని సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. అది చేసుకుంటూ కొంచెం ముందుగా వెళ్తే డెఫినెట్గా ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని ఇష్యూస్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఆటోమేటిక్గా దాని బలంతో రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటే చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.